చిత్తూరు జిల్లాలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక వస్తుల రూపకల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అధికారులు తెలిపారు. మున్సిపల్ ఆదాయం పెంపు కోసం అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆదాయం సృష్టిలో టౌన్ ప్లానింగ్ శాఖ కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక చెత్త నిర్వహణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో చెత్తను సేకరించి పవర్ జనరేషన్ ద్వారా సద్వినియోగం చేసే ప్రణాళికను రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తూ సరైన అవగాహన లేక చెత్తను సద్వినియోగం చేయలేకపోయారని పేర్కొన్నారు. 53.24 కోట్లతో టెండర్ పిలిచాం. వాటర్ అవి జరుగుతూ ఉన్నాయి. అయితే వాటర్ ఇచ్చిన తర్వాత అది యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్ నుంచి మళ్ళీ వాటర్ బయటకు వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించకుండా, ట్రీట్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ కెనాల్స్లో వదిలితే దానివల్ల అనేక రోగాలు వస్తాయి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నీటి బొట్టుని, యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి పంపించాలంటే ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీకి, చిత్తూరు మున్సిపాలిటీకి ఎస్టీపీలు పెట్టాం. ఆ ఎస్టీపీలకి అమృతలో 20 అదర్స్ దాంట్లో కలిసి 39.21 కోట్లు, అమృత్ అండ్ స్వచ్ఛ భారత్ ఈ రెండింటిలో కలిసి 39.2 కోట్లతో శాంక్షన్ చేశారు. అవి కూడా టెండర్లు అయిపోయినాయి. వాటిని కూడా వర్క్ టేకప్ చేశారు. అవి కూడా కావాలంటే 2 years పడుతుంది. అయితే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఎస్టీపీలు పెట్టడానికి ల్యాండ్ లేదు. నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. వారు కూడా నేను వీలైన తొందరలో ల్యాండ్ని ఇమీడియట్గా పబ్లిక్ హెల్త్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అది హ్యాండ్ ఓవర్ చేయగానే ఇమీడియట్గా దాన్ని కూడా టేకప్ చేయాలి. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఇల్లు కట్టేసి ఉన్నాయి. 4 అంతస్తులు, 5 అంతస్తులు, 8 అంతస్తులు అపార్ట్మెంట్ కట్టారు. దాని పక్కనే ఉన్నాయంటే కచ్చా డ్రైన్స్. అంటే మన యూజర్ వాటర్ ఏదైతే ఉందో ఆ డ్రైన్స్ ఉండబోతుంది. వర్షాలు వస్తే నీళ్ళన్నీ ఆ డ్రైన్స్ రోడ్డు మీద పడ్డాయని ఆ డ్రైన్స్ కింద. అయితే ఈ కచ్చా డ్రైన్స్ అన్నిటి పర్ఫెక్ట్గా చేయాలంటే అధికారులు ఆదేశించే ఎస్టిమేషన్ ఏమంటే 29,000 కోట్ల రూపాయలు. మాకు కార్లో ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పారు ఇదే కాబట్టి సార్కి అన్ని విషయాలు తెలుసు. అయితే మేము పొద్దున్నేసి ఏం చూపించామంటే చిత్తూరులో రోడ్స్ వైడనింగ్ కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది అని. సో మనం మన ప్రయత్నంగా ప్రజలను ఒప్పించి ఏదైతే రోడ్ వైడనింగ్ చేస్తున్నామో దానికి కొన్ని నిధుల సహకారం కోరాము. సార్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు. చూసిన తర్వాత చేస్తున్నాం కాబట్టి ఊర్లో నీటి సమస్య ఎక్కువ ఉండేది. నేను వచ్చిన తర్వాత 40 కోట్ల దాకా వేసాము. మధ్యలో భారీ వర్షాలు పడినప్పుడు నీవా నది నుండి నీళ్లు అతి ఎక్కువగా ప్రవహించిన ప్రాంతాల్లో అంతా కూడా సందర్శించి ఉన్న ఇష్యూస్ అంతా కూడా అప్పటి పరిస్థితుల్ని మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే నీవా నది కాలువని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం కొద్ది ఆగి ఉన్నాము. సో అది కూడా ఇవాళ చూశారు మంత్రి గారు. ఖచ్చితంగా వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మన చిత్తూరుకి స్పెషల్ ప్యాకేజీలు కూడా నేను అడగడం జరిగింది. మంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే చూశారు అభివృద్ధి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ పుష్ చేయడానికి నిధులకి ఐడియాలు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ట్యాక్సుల పైన కూడా అప్పుడేగా సంపత్ సార్ చెప్తూ మనం కూడా చిత్తూరు స్పెషల్ డ్రైవ్ ఒకటి పెడతాం సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఎలా ట్యాక్సెస్ ని ఎవరైతే సరిగ్గా కట్టకుండా ఉన్నారో వాళ్ళు గైడ్ చేసి ట్యాక్సులు కట్టించామంటే మనకి ఇంకా అడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది